వెనక జరండి. ఒకసారి అట్లా నిజంగా ఫోటో కన్నాడండి మధ్యలో. ఇక్కడ పక్క దగ్గరే కొంచెం ఎక్కువ వెనక వీళ్ళందరూ వస్తారు. మరణించి 16 సంవత్సరాలు అవుతున్నా నేటికి వారు ఉన్న మాదిరిగానే అనిపిస్తూ ఉంది. డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రస్థానం మొదలుపెట్టి రాష్ట్ర మంత్రివర్యులుగా కేంద్ర మంత్రిగా పిసిసి అధ్యక్షునిగా 2004లో ముఖ్యమంత్రిగా పదవి చేసినటువంటి మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారు 2009లో కూడా ఒంటి చేతితో 294 సీట్లు ఒకేసారి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో రిలీజ్ చేసినటువంటి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారు అనుకోని పరిస్థితుల్లో 16 సంవత్సరాల క్రితము రచ్చబండ కార్యక్రమానికి జిల్లాకు పోయే సందర్భంలో ఉదయం 4:30కే అనుకోని పరిస్థితుల్లో హెలికాప్టర్ క్రాష్ అయ్యి మరణించడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు వారు అందించినటువంటి సేవలు, వారు చేసినటువంటి చిరస్మరణీయమైనటువంటి మన యొక్క ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో, మన హెల్త్ ఆరోగ్యశ్రీ ఉందో, ఇలాంటివి ఎన్నో. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఎందరో మంది ఉన్నత చదువులకు వెళ్ళి అమెరికాలో, బ్రిటన్లో ఇక్కడ స్థిరపడ్డారంటే వారి యొక్క చలవ వల్ల నేను చెప్పక తప్పదు. వారు చూపినటువంటి బాటలో మనందరం పయనించి రాజశేఖర్ గారి చూపిన బాటలోనే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన చేసినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ మళ్ళీ మొదలుపెట్టి మన యొక్క కాంగ్రెస్ పార్టీకి పూర్వం వచ్చినటువంటి వ్యక్తి ఆయనకు ఈరోజు ఘనంగా అర్పిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి పార్టీ వారి వర్ధంతి సందర్భంగా వారు ప్రవేశపెట్టిన వారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారు ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ పేద బడుగు బలైన వర్గాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆ మహా నీటికి వారు ఏదైతే దేశంలో ఉండే మొట్టమొదటిసారిగా ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ వివిధ కార్యక్రమం పేద ప్రజలకు తీసుకొచ్చిన 108 కానీ ఈ కార్యక్రమాలు ఇప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూ ఉన్నాయి. వారు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ స్కీములు ప్రవేశపెట్టిన ఘనత భారతీయ వారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి వారి పాదయాత్ర ద్వారా రాష్ట్రాన్ని మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఓడించి కాంగ్రెస్ పార్టీ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఘనత కూడా వారికి దక్కుతుంది. వారి ఆశయాల మేరకు వారి ఇప్పటికీ మేము కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆచరించుకుంటూ ఉంటున్నాం. మేము కూడా కాంగ్రెస్ పార్టీ యావత్తు ఉమ్మడి రాష్ట్రాల వారి యావత్తు వారి ఆశయాలకు అనుగుణంగా నడుస్తామని తెలియదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. అసెంబ్లీలో చర్చ చేయొద్దని కానీ, ఈ యొక్క దీన్ని చర్చ చేస్తే దాని మీద చర్య తీసుకోవద్దని కానీ హైకోర్టును సంప్రదించినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు చేసిన అనేక కార్యక్రమాలు, రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ అయితేనేమి, విద్యార్థులకు మనం నాటి నుంచి రాజశేఖర రెడ్డి గారు వచ్చేంత వరకు కూడా పేద ప్రజల విద్యార్థులు, పేద గుడిసెల్లో ఉండేటువంటి విద్యార్థులు, అన్ని పేద వర్గాల విద్యార్థులకు ఉన్నత అభ్యాసం చేద్దామంటే ఇంజనీరింగ్ కానీ, ఉన్నత విద్యాభ్యాసానికి కానీ నోచుకున్నటువంటి పరిస్థితి ఉంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
పేద వర్గాల విద్యార్థులందరికీ కూడా ఒక వరాన్ని ఇచ్చినటువంటి మహానేత వారు రాజశేఖర రెడ్డి గారు. వారి బాటలో నేటి యువతరం కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ అందరూ కూడా ప్రజలందరూ బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా వారిని గుండెల్లో దాచుకున్న విధంగానే వారి యొక్క స్మృతిని వారి యొక్క చేసిన సేవలను స్మరించుకొని కాంగ్రెస్ పార్టీలో ఈరోజు మనం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు ఆకర్షితులై మరి కాంగ్రెస్ పార్టీ వెంట ఉండటానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి మాట గుర్తు చేస్తూ మరి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరి పక్షాన ఈ ప్రాంత ప్రజల పక్షాన రాజశేఖర రెడ్డి గారు ఘనమైన నివాళులు అర్పిస్తారు.